నమస్తే మామ, ఈ వీడియోలో మీకు టాలీవుడ్ నుండి పెద్ద పెద్ద హాట్ న్యూస్ అయితే అందించబోతున్నాం. మొదటగా ఏఆర్ రెహమాన్ గారు RC16 మూవీ నుండి తప్పుకోవడం, ఏఆర్ రెహమాన్ ప్లేస్ లో DSP గారు మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇంకోసారి పుష్ప 2 సినిమాకి సంబంధించి కలెక్షన్స్ అప్డేట్స్, మహేష్ బాబు రాజమౌళి గారి SSMB 29 మూవీ గురించి, ఇక రవితేజ, బాలయ్య, ప్రభాస్, మహేష్ బాబుల సినిమాల అప్డేట్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి మామ. పుష్ప 2 OTT స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుంది, ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీలో వరుణ్ తేజ్ విలన్ గా కనిపించబోతున్నట్టు న్యూస్ ఒకటి, ఈ మొత్తం టాలీవుడ్ సెన్సేషనల్ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చేసా మామ. ఇక ఈ వీడియో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ RC16 మూవీ నుండి తప్పుకున్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఏరుకోరు తీసుకున్న ఏఆర్ రెహమాన్ గారు ఎందుకు తప్పుకున్నారనే తెలియదు కానీ మామ, వ్యక్తిగత కారణాలతో రెహమాన్ గారు RC16 ప్రాజెక్ట్ వదులుకున్నట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ ప్లేస్ లో DSP అయితే కంపోజ్ చేయబోతున్నాడంట మ్యూజిక్. మరి ఇందులో ఈ నిజమేంతో అబద్ధమేంతో తెలియాలి మామ. అయితే బయట టాక్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ టైం కి కంపోజ్ చేయడని, ఏఆర్ రెహమాన్ గారితో సాంగ్ అంటే తలప్రాణం తాకొచ్చిందని రామ్ గోపాల్ వర్మ గారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు మామ. ఇన్ కేస్ ఏఆర్ రెహమాన్ గారు తప్పుకుంటే DSP గారు కంపోజ్ చేస్తాడు. DSP గారు కంపోజ్ చేశాడంటే మళ్ళీ మనం ఒకసారి రంగస్థానం వైపుకి వెళ్ళిపోవచ్చు. మరి దీని గురించి మీరేమంటారు మామ? కమెంట్ చేయండి. ఒక 2-3 డేస్ నుండి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి చెమటలు పట్టిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్. ఈ 80 రైట్స్ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి కొత్త ఏమీ కాదు మామ. కాకపోతే ఈసారి కొంచెం పకడ్బందీగా జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్. ఎంతలా అంటే దిల్ రాజు వైఫ్ ని ఏకంగా బ్యాంక్ వరకు తీసుకెళ్లి లాకర్లు చెక్ చేయడం, సుకుమార్ ని ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఆఫీస్ కి తీసుకెళ్లి రైట్స్ గట్టిగానే జరుగుతున్నాయి. ఇక పుష్ప 2 ప్రొడ్యూసర్స్ 1800 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు మామ. దాని తర్వాత కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేయలేదు. పుష్ప 2 కి 1800 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చిన అఫీషియల్ గా పోస్టర్ అయితే వేశారు. కానీ ఆ 1800 కోట్ల లెక్కల్లో 531 కోట్లు తేడా వస్తుందంట. ఇక ఈ న్యూస్ తో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ పుష్ప 2 మూవీ 2200 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ మేకర్స్ 1800 కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్ వేశారు. ఈ లెక్కను చూస్తే ఇండియాలో నెంబర్ 1 దంగల్ మూవీ 2000 కోట్ల కలెక్షన్ ను పుష్ప 2 గ్రాస్ చేసిందని ఫ్యాన్స్ అయితే అంటున్నారు మామ. మరి దీని గురించి మీరేమంటారు? రవితేజ అన్న కొత్త మూవీ నుండి గ్లిమ్స్ రాబోతున్నాయి మామ. రవణ ఎలాంటి సినిమా తీసినా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ రవణ సినిమాలు చూడడానికి ఇష్టపడతారు మామ. మరి రవణ అప్కమింగ్ మూవీ మాస్ జాతర మనదే ఇదంతా మూవీ టైటిల్ తో రాబోతున్నాడు. మనదా ఇదంతా అనేది ఈడియట్ మూవీ ట్యాగ్ లైన్ మామ. ఈ మూవీ నుండి గ్లిమ్స్ రాబోతున్నాయి. రవణ మాస్ దావ సూర్యరా బాయ్ అంటూ ఒక క్రేజీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఈ టీం. మాస్ ర్యాంపేజ్ గ్లిమ్స్ ను January 26 అంటే ఈ రోజు 11 కి రిలీజ్ చేయబోతున్నామని మూవీ టీం అనౌన్స్ చేసింది. అండ్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో రవితేజ అన్న భోజనం చేస్తున్నట్టుంది. అండ్ బ్యాక్ సైడ్ విలన్ గ్యాంగ్స్ కూడా కింద పడిపోయి ఉన్నారు. మేబీ వాళ్ళందరితో ఫైట్ చేసి భోజనం తింటున్నారు అనుకుంటా రవణ. ఈ మూవీ అంతా ధమాకా కాంబినేషన్ మావా. అంటే ధమాకా మూవీకి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సేమ్, హీరోయిన్ శ్రీలీల సేమ్, మూవీ డైరెక్టర్ సేమ్ అండ్ హీరో మొత్తం సేమ్ కాంబినేషన్ మావా. ఇక ఈ మూవీని May 9th రిలీజ్ చేయబోతున్నారు. మరి రవితేజ అన్న మాస్ గ్లిమ్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చేయండి మావా. వీడియో ఎక్కడ వరకు చూసారంటే మా వీడియో మీకు వర్త్ అనిపిస్తుంది. మరి మీకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మావా. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో అఖండ 2 రాబోతుంది కదా. వీళ్ళ కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ జయ్యని లెగుస్తారు మావా. ఈ కాంబినేషన్ 4వసారి కలవడంతో మూవీ మీద మంచి హైప్ ఉంది. అయితే ఈ మూవీలో ఒక కీ రోల్ కోసం హీరోయిన్ సంయుక్తను కూడా తీసుకున్నామని మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని 2025 September 25 గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు అనౌన్స్ చేశారు. ఫైనల్లీ ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది మావా. ప్రభాస్ అన్న ప్రస్తుతం ఫౌజీ, రాజసాబ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ 2 సినిమాల తర్వాత ప్రభాస్ అన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ ఇండోనేషియా రాజధాని జార్ఖండ్ లో జరగబోతుందనే టాక్ సినీ సర్కిల్ లో వినిపిస్తుంది. ప్రభాస్ అన్న డ్యూయల్ రోల్ లో చేయబోతున్న ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మావా? మహేష్ అన్న అండ్ SS రాజమౌళి గారు కాంబినేషన్ లో రాబోతున్న SSMB 29 మూవీ నుండి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది మావా. ఇలా మూవీ నుండి ఏదైనా అప్డేట్ వస్తే ఫ్యాన్స్ హ్యాపీనెస్ అయితే మామూలుగా ఉండదు. అంటే సినిమా ప్రపంచానికి ఒక పండగలా ఉంటది. మహేష్ అన్న కెరియర్ లో 29వ సినిమా మాత్రమే కాకుండా ఇది ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచే ప్రాజెక్ట్ గా మారబోతుంది. రాజమౌళి గారు నిన్న తన ఇన్స్టాలో ఒక పోస్ట్ వేశారు మావా. అదేంటంటే సింహాన్ని జైల్లో లాక్ చేసి ఒక పాస్పోర్ట్ పట్టుకుని ఉన్నాడు రాజమౌళి గారు. బట్టి చూస్తుంటే ఇక మహేష్ అన్న రాజమౌళి గారి చేతిలో ఇరుక్కుపోయాడని అర్థం. మొన్న రీసెంట్ గా సింహం పిక్ తో మహేష్ అన్న నేమ్ ని మెన్షన్ చేశాడు రాజమౌళి గారు. ఇవాళ జైల్లో బంధించాడు. అండ్ మహేష్ అన్న పోస్ట్ కింద కామెంట్ ఏం పెట్టాడో తెలుసా? పోగిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా మావా, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినని ఆ కామెంట్ పెట్టాడు మావా. ఈ పోస్ట్ చూసిన వెంటనే ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ మావా. ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ మళ్ళీ మంచి హైప్ కి వెళ్ళిపోయింది. ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మావా? కామెంట్ చేయండి. నందమూరి బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ పై సెన్సేషనల్ అప్డేట్. డాకుమార సూపర్ హిట్ విజయం తో బాలయ్య గారి కెరియర్ మరింత హైప్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమాలపై ఫ్యాన్స్ లో ఇంట్రెస్టింగ్ గట్టిగా ఉంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం బాలయ్య చేసే 2 సినిమాలకు తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడంట. ఒకటి రజనీకాంత్ యాక్ట్ చేస్తున్న జైలర్ 2 మూవీలో బాలయ్య గారి క్యామియో ఉందంట. ఆ క్యామియోకి బీజిఎం ఇచ్చేది అనిరుద్ధే. అండ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో బాలయ్య చేయబోయే కొత్త సినిమాకి కూడా అనిరుద్ధే కంపోజ్ చేయబోతున్నాడంట. అయితే ఈ న్యూస్ పై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ అయితే రావాలి. పుష్ప 2 రీలోడెడ్ OTT కి వచ్చేది ఎప్పుడంటే పుష్ప 2 థియేటర్ లో 2000
కోట్లు వసూలు సాధించి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. రీలోడెడ్ వర్షన్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా పెద్ద సినిమాలు 4 వారాల్లో ఓటీటీలకు వస్తాయి, కానీ పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతూ జనవరి 30 లేదా 31 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రీలోడెడ్ వర్షన్ తో 3 గంటల 40 నిమిషాల రన్ టైమ్ తో నెట్ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో మిస్ అయిన వారు మళ్ళీ చూడాలనుకునే వారు పుష్ప 2 ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు మామ. మేబీ ఈ వీకెండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుంది అనుకుంటా. ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీలో విలన్ గా వరుణ్ తేజ్ అంట. ఈ ఇయర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న రాజా సాబ్, స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 మూవీలో యాక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు మామ. మూవీలో స్పిరిట్ మూవీ మీద ఎక్కువ హైప్ ఉంది. ప్రభాస్ అన్న సందీప్ రెడ్డి కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ అన్న డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అండ్ ఈ మూవీలో విలన్ గా కొంతమంది పేర్లు కూడా వినిపెడుతున్నాయి మామ. మొన్నటి వరకు సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ పేరు వినిపించింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే మన టాలీవుడ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పేరు వినిపిస్తుంది. ఇందులో నిజమెంత అనేది ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా అనౌన్స్ అయితే లేదు. ప్రభాస్ అన్న బాడీకి దగ్గర విలన్ ని వెతకడం అంటే కొంచెం డిఫికల్ట్ అని చెప్పొచ్చు. ఇన్ కేసు వరుణ్ తేజ్ కన్ఫర్మ్ అయ్యాడంటే వరుణ్ తేజ్ అన్న లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే. డాన్ లీ వచ్చిన ఇదే జరిగిద్ది. మీరు చెప్పండి మామ, వీరిద్దరిలో ఎవరు విలన్ గా చేస్తే బాగుంటదంట, ఇంకా ఎవరైనా విలన్ గా చేస్తే బాగుంటది అనేది డెఫినెట్లీ మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇవే మా అప్డేట్స్. ఈ అప్డేట్స్ లో మీకు ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన అప్డేట్ ఏంటనేది డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హాల్ లో పెట్టుకోండి మామ. అండ్ ఇంకా వీడియోతో మీ ముందు ఉంటే అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.